హలో అండి. వెల్కమ్ టు శ్రీదేవి ఎంబ్రాయిడరీ. ఈరోజు వీడియో వచ్చేసి మనకి మెయిల్‌లో ఉన్న డిజైన్స్ పెన్ డ్రైవ్‌కి ఎలా ఎక్కించుకోవాలో చూద్దామండి. ఇదొచ్చేసి జీమెయిల్ అండి. ఒకసారి చూడండి. కొంతమందికి జీమెయిల్ అంటే ఏంటో కూడా తెలియట్లేదండి డిజైన్స్ కొనుక్కునే వాళ్ళకి. ఇదైతే జీమెయిల్. మనకి మెయిల్ ఐడీ పంపిస్తే ఇందులోనే ఉంటాయి. ఇప్పుడు ఒక డిజైన్ చూద్దాం. ఇప్పుడు నేను సపోజు ఈ డిజైన్ తీసుకున్నానండి. 358 అనే డిజైన్ నేను తీసుకున్నాను. ఇప్పుడు వేరే వాళ్ళెవరైనా మనకు పంపిస్తే, మనకి మెయిల్‌కైతే ఇలా వస్తాయండి. ఇలా వచ్చిన వాటిని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ పక్కన డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది చూసారా? దాన్ని క్లిక్ చేసుకోవాలి. అన్నీ క్లిక్ చేసుకోవాలండి. 1, 2, 3, 4, 5, 6 ఇప్పుడు మొత్తం 6 ఉన్నాయి. 358 అనేవి 6 ఉన్నాయి. ఈ 6 కూడా ఇక్కడ డౌన్‌లోడ్ అయ్యాయి చూసారా? డౌన్‌లోడ్ కంప్లీటెడ్ అని ఉంది. ఇలా మనకి మెయిల్‌లో ఎవరైనా డిజైన్ పంపించినప్పుడు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్నాక బ్యాక్‌కొచ్చేసేయాలి. బ్యాక్‌కొచ్చేసి మై ఫైల్స్ యాప్ ఉంటుందండి. ఇదిగోండి చూడండి. ప్రతి ఒక్క ఫోన్‌లో మాక్సిమం ఉంటుంది. ఒకవేళ లేదు అంటే ప్లే స్టోర్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ మై ఫైల్స్ యాప్‌లో ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేసినవన్నీ కూడా ఈ యాప్‌లోనే ఉంటాయి. ఇదొచ్చేసి మనకి నా ఫోన్ స్టోరేజ్ అండి. ఇందులో ఇప్పుడు డౌన్‌లోడ్స్ ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇవన్నీ డిజైన్సే అండి. నా ఫోన్‌లో కొంచెం ఎక్కువుంటాయి. నేను కూడా డిజైన్స్ అయితే సేల్ చేస్తా అండి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి. ఇదిగోండి డౌన్‌లోడ్స్. ఇప్పుడు డౌన్‌లోడ్స్‌లో మనం ఏ నంబర్ డౌన్‌లోడ్ చేసుకున్నాం? 358 కదా! 358 ఇక్కడ చూసుకోవాలి. మామూలుగా జిప్ ఫైల్స్ అయితే ఇలా ఉంటాయి. వీటిని ఎక్స్‌ట్రాక్ట్ చేయాలి. ఇది కూడా చూపిస్తాను. నార్మల్‌గా డిజైను మనకి పంపిస్తే మాత్రం ఇలా వస్తాయి. చూసారా? 358 మనం ఇదే కదండీ డౌన్‌లోడ్ చేసుకుంది. వీటిని క్లిక్ చేసుకోవాలి. ఈ సింగిల్ డిజైన్ మొత్తం 358 అన్నవి క్లిక్ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా! 6 వచ్చాయి. 6 సెలెక్ట్ అయ్యాయి. వీటిని ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో సేవ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మెయిల్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నవి మన ఫోన్ స్టోరేజ్‌లో డౌన్‌లోడ్స్ ఆప్షన్‌లో క్లిక్ చేసుకున్నాం కదండీ! వీటికి మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి మన ఫోన్‌లోనే. ఇవి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. నేను సెలెక్ట్ చేశా కదా! షేర్, ట్యాగ్, మూవ్, డిలీట్ ఆప్షన్ ఉంది. ఈ 3 డాట్స్ నొక్కితే కాపీ, డీటెయిల్స్, కంప్రెస్, సెట్ యాస్ ప్రైవేట్ ఇవున్నాయి గదా! ఇందులో కాపీ ఆప్షన్ నొక్కితే మనకి డిజైన్స్ ఇక్కడే ఉంటాయి. సెపరేట్‌గా కాపీ అవుతాయి. అలా అయినా చేసుకోవచ్చు. కాపోతే అన్నీ నేను అలా కాపీ పెట్టుకుంటే మనకి డౌన్‌లోడ్స్‌లో ఎక్కువ డిజైన్స్ ఉండిపోతాయి. కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతుంటాం. అందుకనేసి నేను కాపీ ఆప్షన్ అయితే ప్రెస్ చేయనండి. నేను మూవ్ చేసేసుకుంటా. మూవ్ ఆప్షన్ నొక్కితే ఇంకా డైరెక్ట్‌గా మనకి డౌన్‌లోడ్స్ నుంచి మనం క్రియేట్ చేసే ఫైల్‌లోకెళ్ళిపోతాయి. అప్పుడు మనం వేరే డిజైన్ కూడా డౌన్‌లోడ్ చేసుకుంటే, డౌన్‌లోడ్స్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకున్న డిజైనే మనకు వెంటనే కనిపిస్తది. అందుకనేసి నేనైతే మూవ్ ఆప్షన్ తీసుకుంటానండి. మీకు మీ ఇష్టం మూవ్ అయినా చేసుకోవచ్చు, లేదా కాపీ అయినా చేసుకోవచ్చు. ఇలా మూవ్ ఆప్షన్ తీసుకున్నాక ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ అని ఉంది చూసారా? క్రియేట్ ఆప్షన్ నొక్కోవాలి. క్రియేట్ ఆప్షన్ నొక్కి ఒక ఫోల్డర్ ఏదన్నా ఫోల్డర్ నేమ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే మహి న్యూ డిజైన్స్ అని పెడుతున్నాను. ఇలా మహి న్యూ డిజైన్స్ అని ఓకే నొక్కాను. ఇప్పుడు మహి న్యూ డిజైన్స్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇది ఒక ఎంప్టీ ఫోల్డర్. ఇప్పుడు ఇందులో నేను డౌన్‌లోడ్ చేసుకున్న డిజైన్ నంబరు పెట్టుకోవాలి. అప్పుడు దీంట్లో ఫీడ్ చేసుకోవాలి. మళ్ళీ క్రియేట్ నొక్కేసి ఇక్కడ 358 కదండీ మనం డౌన్‌లోడ్ చేసుకుంది. 358 నంబర్ టైప్ చేసుకొని ఓకే చేసుకుంటా. ఓకే చేసుకుంటే మహి న్యూ డిజైన్స్ అనే ఫోల్డర్‌లో 358 దగ్గర మనం మూవ్ హియర్ నొక్కితే అవి ఇప్పుడు మై డౌన్‌లోడ్స్‌లో నుంచి మనం సెలెక్ట్ చేసుకున్న ఫోల్డర్‌లోకి మూవ్ అయిపోతాయి. ఇంకిక్కడ ఉండదు 358 అనే నంబర్ ఇక్కడ ఉండదు చూసుకోండి. అలా. మనకి డౌన్‌లోడ్స్‌లో అట్లా ఎప్పటి డిజైన్ అప్పుడు సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది.
ప్లస్ వేరే ఇంకా మరిన్ని డిజైన్స్ కొనుక్కున్నప్పుడు కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు డౌన్‌లోడ్స్‌కొచ్చేసి మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ ఉందో లేదో చూద్దాం. మహి న్యూ డిజైన్స్ అని నేను క్రియేట్ చేశా గదండీ! ఎమ్ దగ్గరకొచ్చేస్తే మహి సెట్ ఇదిగో మహి న్యూ డిజైన్స్ ఇది నేను క్రియేట్ చేశాను. ఇది ఓపెన్ చేస్తే అందులో నేనేం చేశాను 358 నంబర్ చేశాను. ఓకేనా? ఈ 358 నంబర్‌లో ఇదిగోండి. మనం డౌన్‌లోడ్ చేసుకొని ఫోల్డర్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్న ఫ్రంట్, బ్యాక్ ఫుల్ మొత్తం వచ్చేసాయి డిజైన్ మనం డౌన్‌లోడ్ చేసుకొని నీట్‌గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇలా అరేంజ్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఇంకో డిజైన్ అయితే మనం డౌన్‌లోడ్ చేసుకుందామండి. మెయిల్ ఓపెన్ చేయాలి. ఇంకోటి ఇప్పుడు HB2313 ఇదైతే డౌన్‌లోడ్ చేసుకున్నామండి. HB2313 డౌన్‌లోడ్ కంప్లీటెడ్ అని ఉంది. ఇవన్నీ ఇప్పుడు మై ఫైల్స్ యాప్‌లో ఉంటాయి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మై ఫైల్స్ ఓపెన్ చేసేసి సేమ్ డౌన్‌లోడ్స్ ఇవన్నీ ఎక్కడుంటాయంటే డౌన్‌లోడ్స్‌లో ఉంటాయి కాబట్టి డౌన్‌లోడ్స్ ఓపెన్ చేయాలి. ఈ డౌన్‌లోడ్స్‌లో మనం ఏ నంబరు HB2313 అది ఎక్కడుందో చూసుకోవాలి. HB2313 ఇదిగోండి ఇక్కడుంది. HB2313 ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డిజైన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని సేమ్ మూవ్ ఆప్షన్ ఉంది కదండీ! మూవ్ ఆప్షన్ నొక్కొని మనం ఇందాకలా ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా! మహి న్యూ డిజైన్స్ అని. ఇప్పుడు ఆ ఫోల్డర్ దగ్గరికెళ్దాం. మహి న్యూ డిజైన్స్. ఇందాకలా 358 మనం సేవ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు సేమ్ క్రియేట్ నొక్కేసి మనం ఏ నంబర్ అయితే డౌన్‌లోడ్ చేసుకున్నామో HB2313 సేమ్ నంబర్ పెట్టుకోండి. HB2313 ఓకే చేసేయండి. ఇక్కడ మూవ్ హియర్ నొక్కితే డిజైన్స్ అన్నీ సేమ్ నంబర్‌లో ఫీడ్ అయితాయి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మహి న్యూ డిజైన్స్ ఓపెన్ చేసేసుకొని ఇదిగోండి HB2313 ఇలా మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని ముందైతే మన స్టోరేజ్‌లో సేవ్ చేసుకోవాలండి. ఇలా సేవ్ చేసుకున్న డిజైన్స్‌ని ఇప్పుడు పెన్ డ్రైవ్‌లోకి పెట్టుకోవాలి. ఇలా కనెక్టర్ ఒకటి తీసుకోవాలి. పెన్ డ్రైవ్ ఒకటి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవాలి. ఇలా ఫోన్‌కి కనెక్టర్ అయితే కనెక్ట్ చేసుకోవాలండి. కొన్ని మొబైల్స్ ఇలా కనెక్ట్ అవ్వగానే ఇక్కడ పైన నోటిఫికేషన్ వస్తుందండి. మనకైతే ఇక్కడ నోటిఫికేషన్ ఏమి రాలేదు. అంటే మన కనెక్టర్ అనేది కనెక్ట్ చేసింది చూపించట్లేదు. ఇలాంటప్పుడు కొన్ని ఫోన్స్‌కే ఇలా ఉంటుందండి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసేసుకోండి. ఇదిగోండి సెట్టింగ్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ యాక్సెసిబిలిటీస్ అండ్ కన్వీనియన్స్ అని ఉందే ఇది ఆన్ చేసేసుకోండి. లాస్ట్‌లో ఓటీజీ కనెక్షన్ అని ఉంటుంది కదా! ఇది ఆన్ చేసేసుకోండి. ఇది ఆన్ చేసుకోగానే మనం ఆల్రెడీ కనెక్ట్ చేసుంటే అలా డైరెక్ట్‌గా మై ఫైల్స్ అయితే ఓపెన్ అవుతాయండి. ఒకవేళ కనెక్ట్ చేసి లేకపోతే మాత్రం హ్మ్. ఇది ఆన్ బటనే చూపిస్తుంది.
ఓకేనా? ఇది చూడండి ఆన్ బటన్ ఆన్ చేసినట్టే. కాతే ఇలా తిక్కుగా కాకుండా ఇలా పడిందంటే కనెక్ట్ చేసుకున్నట్టు. ఒక 2 మినిట్స్, 1 మినిట్ ఆగితే మనకి పైన చూపిస్తది. ఇదిగోండి నా ఫోన్‌కొచ్చింది చూడండి. యూఎస్‌బి స్టోరేజ్ డివైస్ కనెక్టెడ్ అని. అదనమాట. ఇప్పుడు సేమ్ మై ఫైల్స్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 'మహి న్యూ డిజైన్స్‌లో' ఈ 2 మనం డౌన్‌లోడ్ చేసుకొని, ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఈ రెండిటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కాపీ అయినా చేసుకోవచ్చు. మీకు ఈ ఫోన్‌లో కూడా ఉండాలి అనుకుంటే కాపీ చేసేసుకోండి. ఫోన్‌లో ఏం పని లేదు. నేను డైరెక్ట్‌గా పెన్ డ్రైవ్‌లో ఎక్కించుకోవాలనుకుంటే మాత్రం మూవ్ ఆప్షన్ నొక్కండి. అది మీ చాయిస్ అండి. నేనైతే మూవ్ ఆప్షన్ నొక్కేస్తున్నా. ఇక్కడ ఇది మై ఫైల్స్ అంటే నా ఫోన్ స్టోరేజ్. ఇదొచ్చేసి యూఎస్‌బి స్టోరేజ్. ఇందులో అది టచ్ చేయాలి. అది టచ్ చేస్తే ఇవన్నీ నా పెన్ డ్రైవ్‌లో ఉన్న డిజైన్స్ అండి. ఇందులో ఏదన్నా ఫోల్డర్‌లో మీరు ఎక్కించుకోవాలనుకుంటే ఎక్కించుకోండి. లేదు అంటే క్రియేట్ చేసుకోండి ఫోల్డర్. క్రియేట్ చేసుకొని ఇక్కడ నేను నంబర్ 1 అని పెడుతున్నాను. జస్ట్ నార్మల్‌గా 11 అని పెట్టాను. ఓకే నొక్కితే ఇక్కడ 11 ఫోల్డర్‌లో ఇప్పుడు ఈ 2 డిజైన్స్ మనం క్రియేట్ మూవ్ చేసుకోవాలి. మూవ్ చేసుకున్నాం. చూసారా? ఈ 2 ఇక్కడ 2 ఫైల్స్ విల్ బి మూవ్డ్ ఫర్ దేర్ ఒరిజినల్ లొకేషన్ ఇలా పడిద్ది కదా! ఓకే చేయండి. ఓకే చేస్తే ఇప్పుడు ఫోన్‌లో నుంచి మనకి పెన్ డ్రైవ్‌లోకి ఎళ్ళాయన్నమాట. ఇప్పుడు మహి న్యూ డిజైన్స్‌లో ఫోల్డర్స్ ఏం లేవు. ఇందాకల 2 డిజైన్స్ పెట్టుకున్నాం కదా! ఆ 2 పెన్ డ్రైవ్‌లోకి ఎక్కించుకున్నాం. ఇప్పుడు పెన్ డ్రైవ్‌లోకి ఎక్కాయో లేవో చెక్ చేద్దామండి. బ్యాకొచ్చేసి ఈ యూఎస్‌బి స్టోరేజ్‌ని ఓపెన్ చేస్తే నేనేమని చేశాను 11 అని పెట్టాను కదా! 11 నంబర్ ఎక్కడుందో చూద్దాం. పైనే ఉంటది మామూలుగా అయితే. ఇదిగోండి ఇక్కడుంది చూసారా 11. ఇప్పుడు మనము చేసుకున్న 2 ఫోల్డర్స్ వచ్చాయి చూడండి. ఇలా అయితే మనం పెన్ డ్రైవ్‌లోకైతే ఎక్కించుకోవాలండి. ఓకేనా? ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి ఈ గూగుల్ ఫైల్స్ అని ఉంటాయి కదండీ! ఇప్పుడు మనం ఎక్కువైతే మనకి జిప్ ఫైల్‌లో పంపిస్తున్నాం కదా! డిజైన్స్ అన్నీ కూడా. ఒక్క నిమిషం ఫోన్ నుంచి ఒక చేతిలో ఫోన్ పెట్టుకొని తీస్తున్నాను. ఇప్పుడు సేమ్ మెయిల్ ఓపెన్ చేసేసుకోండి. మెయిల్‌కైనా, వాట్సాప్‌లో అయినా ఒకటే ప్రాసెస్ అండి ఇప్పుడు. వాట్సాప్ అయితే మీకు ఇంకా ఈజీ ఉంటుంది. చాలామంది మెయిల్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు మెయిల్‌లోంచి చూపిస్తున్నాను. హ్మ్. ఇప్పుడు ఇది ఉంది. ఓడిసెట్ 32. ఓడిసెట్ ఒక్క నిమిషం. భవ్యాస్ 11 అని ఉందండి. ఇప్పుడు ఈ ఫోల్డర్‌ని నేను పెన్ డ్రైవ్‌లోకి ఎక్కించుకోవాలి. ఇది జిప్ ఫైల్. ఈ జిప్ ఫైల్‌ని ఫస్ట్ అయితే డౌన్‌లోడ్ చేసేసుకోవాలి. అది ఫస్ట్ అయితే ఇదిగోండి డౌన్‌లోడ్ అవుతుంది చూసారా? ఇవి ఇందాకల మనం డౌన్‌లోడ్ చేసుకున్నవి. ఇప్పుడు డౌన్‌లోడ్ కంప్లీటెడ్ అని వచ్చింది జిప్ ఫైల్. డౌన్‌లోడ్ కంప్లీట్ అవ్వగానే సేమ్ ప్రాసెస్ అండి. మై ఫైల్స్ ఓపెన్ చేసేసుకోవాలి. ఆల్ ఫైల్స్ ఫోన్ స్టోరేజ్‌లో డౌన్‌లోడ్స్ ఓపెన్ చేసేసుకోవాలి. ఇందులో భవ్యాస్ 11 ఇలా జిప్ ఫైల్ కదా! ఇది నేను ఎక్స్‌ట్రాక్ట్ చేసుకున్నది. ఇంతకు ముందు ఆల్రెడీ ఎక్స్‌ట్రాక్ట్ చేసా. జిప్ ఫైల్ ఏందంటే అట్లా ఎక్స్‌ట్రాక్ట్ అవ్వవండి. ఇందులో ఉంటుంది భవ్యాస్ 11 అని. చూద్దాం. ఇదిగోండి. నేనిప్పుడు ఇంతకుముందు ఒకసారి డౌన్‌లోడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి డౌన్‌లోడ్ చేశా. భవ్యాస్ 11. ఈ భవ్యాస్ 11 అనేది ఎక్స్‌ట్రాక్ట్ చేసుకోవాలి.
అప్పుడు ఈ జిప్ ఫైల్ ఉంది కదా, దీన్ని టచ్ చేస్తే ఇక్కడ చూడండి భవ్యస్ 11 లొకేషన్ ఎడిట్ అని నొక్కితే ఆల్ ఫైల్స్ యూఎస్బి స్టోరేజ్ ఈ రెండు కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ అయితే మనం ఫోన్ స్టోరేజ్లోనే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. క్రియేట్ ఫోల్డర్ పెట్టి నెంబర్ 5 అని పెడుతున్నానండి జస్ట్, ఎందుకంటే భవ్యాస్ 11 ఫోల్డర్ నా దాంట్లో ఆల్రెడీ క్రియేట్ అయ్యింది. నెంబర్ 5 అని పెట్టి ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవాలి. ఓకేనా, భవ్యాస్ 11 అని ఈ నేమ్ ఉంచుకోవాలంటే ఉంచుకోండి, లేదు వేరే నేమ్ పెట్టుకోవాలంటే ఇంటూ మార్క్ నొక్కేసి టైప్ చేసి పెట్టుకోండి. నేనైతే సేమ్ అదే నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది చూడండి. ఎక్స్ట్రాక్ట్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు సేమ్ బ్యాక్ వచ్చేసేయాలి. మా స్టోరేజ్లో 5 నెంబర్ క్రియేట్ చేసుకున్న నెంబర్ ఉంది చూసారు, ఇందులో భవ్యాస్ 11 అని ఓపెన్ చేసేసుకోవాలి. ఇవ్వండి, అది పీడిఎఫ్ అనమాట. పీడిఎఫ్లో ఇలా ఇన్ని డిజైన్స్ ఉన్నాయి. ఈ డిజైన్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకోవాలి. సెలెక్ట్ ఆల్ నొక్కేసి సేమ్ ఇక్కడ మూవ్ ఆప్షన్ ఉంది కదా, మూవ్ టు నేను యూఎస్బి స్టోరేజ్లో మూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. యూఎస్బి స్టోరేజ్ నొక్కేసి ఇక్కడ క్రియేట్ ఫైల్ అని నొక్కి భవ్యస్ 11 సెట్ ఆల్రెడీ నా దాంట్లో ఉందండి, కాబట్టి మీకోసం మళ్ళీ నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా కాబట్టి శ్రీ అని యాడ్ చేస్తున్నా లాస్ట్లో. భవ్యాస్ 11 సెట్ శ్రీ ఓకే చేసేసుకొని మూవ్ చేసేసుకోవటమే. ఇంకంతే అండి. ఒక 2 మినిట్స్ ఆగితే ఏం నొక్కొద్దండి. ఒక 2 మినిట్స్ 1 మినిట్లో మొత్తం మూవ్ అయిపోతాయి. ఇలా చేసుకోవాలండి. కొంచెం టైం ప్రాసెసే, కానీ అలవాటైతే జస్ట్ ఒక 5 మినిట్స్‌లోనే ఎక్కించేసుకుంటారు. ఇప్పుడు ఈ భవ్యాస్ 11స్‌లో అన్నీ మనకి పెన్ డ్రైవ్‌లోకి మూవ్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం పెన్ డ్రైవ్‌లో ఉన్నాయో లేదో. మొత్తం బ్యాక్ వచ్చేసి యూఎస్బి స్టోరేజ్ ఓపెన్ చేసేసి భవ్యాస్ 11 శ్రీ అని పెట్టాను కదండి, అది చూసుకోవాలి. భవ్యాస్ ఇదిగోండి, భవ్యాస్ ఇది నేను ఇంతకు ముందు ఫీడ్ చేసుకుంది. భవ్యాస్ 11 శ్రీ సెట్ శ్రీ అని పెట్టాను కదా ఇందాకలో, ఇది కూడా ఉంది. ఇది ఉంది ఇందులో. ఇది ఇలా మనకి పీడిఎఫ్ పంపిస్తే గూగుల్ ఫైల్స్‌లో ఇలా అయితే మనం చేసుకోవాలండి. మొత్తం ఒకటే ప్రాసెస్, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సేమ్ ఒకటే ప్రాసెస్ అండి. నెక్స్ట్ ఇంకా వాట్సాప్‌లో డిజైన్స్ మనం వాట్సాప్‌లోవి పెన్ డ్రైవ్‌లోకి ఎలా ఎక్కించుకోవాలో చూద్దామండి. ఇప్పుడు డిజైన్స్ వాట్సాప్‌లో సెండ్ చేస్తే మనం ఎలా పెన్ డ్రైవ్‌కి ఎక్కించుకోవాలో చూద్దామండి. ఇప్పుడు జేసీ 1913 మనకు వాట్సాప్‌లో సెండ్ చేస్తే ఇలా ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేశాను. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్నాక దీన్ని జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మై ఫైల్స్ అని ఉంటుంది. లేదు ఫైల్స్ బై గూగుల్ దేంట్లో అయినా ఓకే అండి. నేను మై ఫైల్స్‌లో ఓపెన్ చేస్తున్నాను. మై ఫైల్స్‌లో ఇప్పుడు ఇదేంటి డిజైను, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ ఫైల్ అని ఉంటుంది కదా, ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఎక్కడ చేయాలనుకుంటున్నారో అక్కడ చేసేసుకోండి. సేమ్ ప్రాసెస్ అండి. మనం డైరెక్ట్‌గా యూఎస్‌బీలోకైనా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఆల్ ఫైల్స్‌లోకైనా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్ ఫైల్స్ నొక్కేసి నేను ఇందాకలో ఆల్రెడీ ఒకటి ఫోల్డర్ క్రియేట్ చేశాను చెప్పా కదా, మహి అని. నేను దాంట్లోనే ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూపిస్తా ఒక్క నిమిషం. ఇదిగోండి మహి న్యూ డిజైన్స్. ఇవి ఇందులోవి ఇందాకలో మనం పెన్ డ్రైవ్‌లోకి మూవ్ చేసుకున్నాం కాబట్టి ఏం లేవండి. ఇందులో క్రియేట్ ఇప్పుడు అది కృష్ణుడి బొమ్మే. నేను కృష్ణ అని పెట్టుకుంటున్నాను. కృష్ణ ఇదిగోండి ఓకే చేసేసుకోవాలి. కృష్ణ అన్న దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటే ఇక్కడ ఇది ఫోల్డరే అండి. మీకు కావాలంటే క్రియేట్ చేసేసుకోండి. కృష్ణ అనేసి ఓకేనా. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు
చూడండి కృష్ణ ఫోల్డర్‌లో మళ్ళీ నేను కృష్ణ అని ఫీడ్ చేశా కదా! కృష్ణలో ఇవండి. ఇప్పుడు వీటిని సేమ్ ప్రాసెస్. సెలెక్ట్ ఆల్ నొక్కోవటం, మూవ్ చేసేసేయటం, యూఎస్‌బీ స్టోరేజ్ ఓపెన్ చేయటం. ఇందులో మనకు కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు ఫైలు. లేదు ఆల్రెడీ ఏదన్నా ఉన్న ఫైల్స్‌లోనే పెట్టుకుంటా అన్నా కూడా అట్లా అయినా పెట్టుకోవచ్చు. నేను శ్రీ సెట్ 1 అని ఉంది కదా! ఇందులో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ క్రియేట్ ఫోల్డర్ నొక్కేసి కృష్ణ ఓకే. మూవ్ హియర్. అంతే అండి. జస్ట్ మనం మై ఫైల్స్‌లో ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవటం, మూవ్ చేసేసుకోవటం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్‌గా యూఎస్‌బీలోకి కూడా ఎక్కించుకోవచ్చండి. చూడండి సేమ్ 1913 ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ ఇదిగోండి. ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా! అది క్లిక్ చేసుకుంటే మనం ఆల్రెడీ కనెక్ట్ చేసుకొని ఉన్నాం కాబట్టి యూఎస్‌బీలోకి డైరెక్ట్‌గా వెళ్ళటం. ఇక్కడ ఏడీ సెట్ 76లో ఏదన్నా క్రియేట్ చేసుకోవటం. లేదంటే ఎక్స్ట్రాక్ట్ నొక్కేసేయండి. ఇక్కడ మళ్ళీ అడిగిద్దది ఎక్స్ట్రాక్ట్ చేసుకోమని. అప్పుడు ఇక్కడ నేను కృష్ణ అని పెడుతున్నాను. కృష్ణ ఓకే. చూడండి ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఏడీ సెట్ 76లో కృష్ణ అనే పేరులో ఇవ్వండి. ఇవి ఎంబ్రాయిడరీ వీవర్‌లోనే ఓపెన్ అవుతాయి. మీ ఫోన్‌లో ఎంబ్రాయిడరీ వీవర్ ఉంటే ఇలా ఓపెన్ చేసుకొనైనా చూడొచ్చు. చూడండి. ఇలా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఏదైనా కానీ మనం డౌన్‌లోడ్ చేసుకోవటం, మై ఫైల్స్‌లో ఫీడ్ చేసుకోవటం, మై ఫైల్స్ నుంచి పెన్ డ్రైవ్‌కి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటం. చాలా ఈజీ పద్ధతి. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కువ శాతం వాట్సాప్‌లో అయితే ఈజీగా ఉంటుందండి. మీకు మెయిల్ అయినా ఈజీనే. సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ అదేలానే ఇది సేమ్ అదే ప్రాసెస్. మీకు మెయిల్ ఏమైనా కొంచెం కష్టంగా ఉందంటే మాత్రం హ్మ్. వాట్సాప్‌లో సెండ్ చేయమన్నా సెండ్ చేస్తారు. నేను కూడా డిజైన్స్ అయితే సేల్ చేస్తున్నానండి. ఎవరికైనా కావాలంటే ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ అన్నీ కూడా నా దగ్గరైతే ఉంటాయి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే వాట్సాప్ చేయండి. ఇంకా ఇంకన్నీ అంతే అండి. జస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవటం. ఇక్కడ డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయిన దాన్ని మై ఫైల్స్‌లోకి తీసుకెళ్ళటం, ఫోల్డర్ క్రియేట్ చేసుకోవటం. దాని నుంచి మళ్ళీ మనం పెన్ డ్రైవ్‌కి మూవ్ ఆర్ ఎక్స్‌ట్రాక్ట్ చేసుకోవటం. చాలా ఈజీ ప్రాసెస్. ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.